సో నేను మీ లోకేష్, వెల్కమ్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ఏపీఎస్సీ ఏకి సంబంధించిన కాలమ్స్ చాప్టర్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో కాలమ్స్ నుంచి అయితే దాదాపు మాకు ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు రావడానికి అయితే అవకాశం ఉంది. చాలా ఈజీ చాప్టర్ అండి ఇది. కాలమ్స్ అనేది జస్ట్ ఒక 2-3 ఫార్ములాల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎఫెక్టివ్ లెంత్ అంటారు, లోడ్ అంటారు, బక్లింగ్ లోడ్, సంథింగ్ అలా ఉంటుంది అనమాట. చాలా ఈజీ. సో ఈ చాప్టర్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా కాలం అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం, తర్వాత లోడ్ క్రషింగ్ లోడ్ ఫార్ములా తెలుసుకున్నాం, తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో తెలుసుకుని సో ఈ వీడియోలో అయితే మనం మొత్తం అయితే నేర్చుకోబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. యా, సో బేసిక్గా ఏంటంటే కాలం అంటే మనకి ఏంటంటే నథింగ్ బట్ పిల్లర్ అంటాం. సో జనరల్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పిల్లర్స్ అంటాం కదా, సో ఇది పిల్లర్. సో ఈ కాలమ్స్కి బీమ్స్కి తేడా ఏంటంటే బీమ్స్ అనేది హారిజాంటల్ మెంబర్స్, కాలమ్స్ అనేది వర్టికల్ మెంబర్స్, సేమ్ టు సేమ్ మిగతా అంతా కూడా. అండ్ కాలమ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ కంప్రెషన్. ఓకే, సో ఎస్, ఏవైతే కంప్రెషన్ మెంబర్స్ ఉంటాయో వాటిని మనం కాలమ్స్ అంటాం. ఇవి వర్టికల్గా ఉంటే వాటిని మనం కాలమ్స్ అంటాం. జనరల్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కాంక్రీట్ కానీ కాంక్రీట్ స్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్స్ కానీ ఏమైనా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ ఏవైతే కాంక్రీట్తో కడతారో వీటిని మనం కాలమ్స్ అంటాం. లైక్ ట్రస్సెస్లో ఏవైతే ఉంటాయో సో అక్కడ కూడా మనకి ట్రస్సెస్లో ఇంక్లైన్గా ఉంటాయి, కొన్ని వర్టికల్గా ఉంటాయి, కొన్ని సమ్ యాంగిల్తో ఉంటాయి. ఇవి కూడా కొన్ని టెన్షన్లో ఉంటాయి, కొన్ని కంప్రెషన్లో ఉంటాయి. సో అన్ని టెన్షన్ అన్ని కంప్రెషన్ అయితే కాదు కదా, సో కొన్ని టెన్షన్ కొన్ని కంప్రెషన్ ఉంటాయి కదా. సో ఇలాంటి మెంబర్స్ని ఏమంటామంటే స్ట్రట్స్ అంటాం. వర్టికల్గా కంప్రెషన్లో ఉండే మెంబర్స్ని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. అలా వర్టికల్గా కాకుండా సమ్ యాంగిల్తో కానీ సమ్ ఇంక్లినేషన్తో కానీ ఉండే మెంబర్స్ని ఏమంటామంటే మనం స్ట్రట్స్ అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఏంటంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి డయాగ్రామ్ వేసి కూడా చూపిస్తాను చూడండి. యా, సో ఒక బిల్డింగ్ ఉందండి, లైక్ ఇలా ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అనుకుందాం. జస్ట్ ఇలా. సో ఇక్కడ మనం సపోర్టింగ్ కాలమ్స్ వేస్తాం కదా. సో ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఇలా వర్టికల్గా ఉండే మెంబర్స్ ఏమంటామంటే కాలమ్స్ అంటాం. అలా బిల్డింగ్ కాకుండా లైక్ ట్రస్ ఉంది అనుకోండి, ఇలా ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ కానీ స్టీల్ స్ట్రక్చర్ కానీ ఇలా ఉంది అనుకోండి. సో దీంట్లో ఇలాంటి మెంబర్స్ని ఏమంటామంటే మనం స్ట్రట్స్ అంటాం. సో ఇవి కూడా ఏమవుతాయంటే కంప్రెషన్లో ఉంటాయి. అంటే ఎనీ కంప్రెషన్ మెంబర్స్ మనం స్ట్రట్ అంటాం, వర్టికల్గా ఉంటే కాలం కూడా అంటాం. రైట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్. రైట్, చూడండి. స్ట్రక్చరల్ మెంబర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్ ఇస్ కాల్డ్ స్ట్రక్ట్, అండ్ వర్టికల్ స్ట్రక్చరల్ మెంబర్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ అండ్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్ ఇస్ కాల్డ్ కాలం. రైట్, ఆ కాలం అనేది బోత్ ఎండ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఇలా వర్టికల్గా కాకుండా ఇంక వేరే విధంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం స్ట్రట్ అంటాం. యూజువల్గా మనం ఈ ట్రస్సెస్లో చూస్తాం అండ్ స్టీల్ స్ట్రక్చర్స్లో కూడా చూస్తాం అనమాట. తర్వాత ఈ బక్లింగ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, అసలు యూలర్ అనేవాడు ఎవరంటే మనకి మామూలుగా ఏంటంటే కాలం ఏ లోడ్ కార్డ్ ఫెయిల్ అవుతుంది అంటే మనం కాలం వేస్తాం, దానిపైన స్లాబ్ వేస్తాం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో కాలం ఏ లోడ్ దగ్గర ఫెయిల్ అవుతుందంటే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఇచ్చింది ఎవరంటే యూలర్ అనమాట. ఆ ఫార్ములా వచ్చింది ఎవరంటే యూలర్. అయితే ఆయన ఏ అజంప్షన్స్ చేసుకొని ఈ ఫార్ములా డిరైవ్ చేశారంటే ఆ అజంప్షన్స్ ఇవన్నమాట. కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా అవి. సో కాలం అనేది ఇప్పుడు పర్ఫెక్ట్లీ స్ట్రైట్ ఉంటుంది బిఫోర్ లోడింగ్, అండ్ లోడ్ పాస్ త్రూ యాక్సిస్, కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ నుంచే మనకి లోడ్ అయితే పాస్ అవుతుంది. అండ్ స్ట్రెసెస్ ఆర్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అండ్ ఫ్లెక్సిబుల్ రిజిడిటీ ఈస్ కాన్స్టెంట్. ఐ టోల్ యూ వాట్ ఈస్ ఫ్లెక్సిబుల్ రిజిడిటీ. ఈ ఇంటూ ఐని మనము ఫ్లెక్సిబుల్ రిజిడిటీ అంటాం. ఈ ఇంటూ ఐని మనం ఫ్లెక్సిబుల్ రిజిడిటీ అంటాం. అండ్ మెటీరియల్ ఇస్ ఐసోట్రోపిక్, హోమోజినస్ అండ్ లీనియర్ ఎలాస్టిక్, and column is long and prismatic and it fails only in buckling. సో దీన్ని మనము అజంప్షన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఆ ఫార్ములా డిరైవ్ చేసే ముందు యూలర్ చేసుకున్న అజంప్షన్స్ వచ్చి ఇవన్నమాట, 6 అజంప్షన్స్. ఒకటి యాక్సిస్ అనేది పర్ఫెక్ట్లీ స్ట్రైట్ బిఫోర్ లోడింగ్ అండ్ లోడ్ పాసెస్ త్రూ యాక్సిస్, అండ్ ఇట్ ఈస్ స్ట్రైట్ అండ్ ఆల్సో హోమోజినస్ ఐసోట్రోపిక్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్ రిజిడిటీ ఈస్ కాన్స్టెంట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్రెషన్ మెంబర్స్ దీని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసాం. మనకి కాలమ్స్ అండ్ స్ట్రట్సే కాదు, ఇంకా రకరకాల కంప్రెషన్ మెంబర్స్ కూడా ఉంటాయి. సో స్ట్రట్ ఏ కంప్రెషన్ మెంబర్ అదర్ దాన్ 90 degrees. నేను చెప్పాను కదా 90 degreesలో ఉంటే దాన్ని కాలం అంటాం, అలా ఇంక్లైన్గా ఉంటే దాన్ని ఏమంటాం స్ట్రట్ అంటాం. సో ఇది కంప్రెషన్ మెంబరే. పెడస్టల్ అంటే చిన్న ఫుటింగ్, అంటే విగ్రహాలు పెడతాం కదా మన సర్కిల్స్, రోడ్లో సర్కిల్స్ విగ్రహాలు పెడతారు కదా. సో విగ్రహం
పెట్టే ముందు దాని కింద ఒక పెద్ద దిమ్మ వేస్తారు కదా, దిమ్మి అంటే ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ సాలిడ్గా ఉంటుంది కదా, హైట్ తక్కువ ఉంటుంది, మరి వర్టికల్ పొడుగ్గా ఉండదు, అది కొంచెం లావు హైట్ రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే పెడెస్టల్, అది కూడా కంప్రెషన్ మెంబరే. అండ్ పోస్ట్, మెటాలిక్ కంప్రెషన్ మెంబర్ని ఏమంటామంటే పోస్ట్ అంటాం, లైక్ ల్యాంప్ పోస్ట్, కరెంట్ పోల్ ఇలాంటి మెంబర్ని. అండ్ స్టాన్షియన్ కూడా అట్లాంటిది అనమాట, బ్రిడ్జెస్లో ఉంటుంది. అండ్ బూమ్ క్రెయిన్స్లో ఉంటుంది కదా, క్రెయిన్స్. సో ఇవన్నీ కూడా స్ట్రట్, పెడెస్ట్రల్, పోస్ట్, స్టాన్షియన్, బూమ్, స్టాన్షియన్, పోస్ట్, పెడెస్ట్రల్, స్ట్రట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కంప్రెషన్ మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, స్ట్రట్ అన్న, స్టాన్షియన్ అన్న, బూమ్ అన్న, పెడెస్ట్రల్ అన్న అండ్ పోస్ట్ అన్న కూడా మన కంప్రెషన్ మెంబరే. లిమిటేషన్స్ ఆఫ్ యూలర్స్ ఫార్ములా. సో ఇది యూలర్స్ ఫార్ములా మనకి P = π² × EI/L². P అంటే లోడ్, ఓకే, బక్లింగ్ లోడ్, యూలర్స్ బక్లింగ్ లోడ్ ఆర్ యూలర్స్ క్రిటికల్ లోడ్ ఆర్ యూలర్స్ లోడ్. ఓకే, P అంటే బక్లింగ్ లోడ్ ఆర్ క్రిటికల్ లోడ్. సో అది ఎక్స్ట్రీమ్ అనమాట అది. ఓకే, క్రిటికల్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు π² EI. ఈ EI అనేది ఫ్లెక్సురల్ రిజిడిటీ, E అంటే యంగ్స్ మాడ్యులస్, I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ఎఫెక్టివ్ లెంత్ స్క్వేర్. ఓకే, ఈ P = π² EI/LE². P = π² EI/LE². చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడానికి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఏం చెప్తున్నా, దెర్ ఈస్ ఆల్వేస్ క్రూక్డ్నెస్ ఇన్ ద కాలమ్ అండ్ లోడ్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ యాక్చువల్. సో తెలిసిందే మనకి, యూలర్ ఏ అజంప్షన్ చేసుకుంటున్నాడు, ఎగ్జాక్ట్లీ పాస్ అవ్వాలి సెంటర్ ఆఫ్ ది యాక్సిస్ నుంచి కాలమ్ యాక్సిస్ అనుకున్నాం, బట్ అది పాసిబుల్ కాదు. అండ్ దిస్ ఫార్ములా డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద యాక్సియల్ స్ట్రెస్ అండ్ ద బక్లింగ్ లోడ్. ఓకే, బక్లింగ్ లోడ్ని కన్సిడర్ చేయదు అని చెప్తున్నాడు. ఓకే, అది పక్కన పెట్టేసేయండి. మనకి ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, లోడ్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ యాక్సియల్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద ఫార్ములా డస్ నాట్ టేక్ ఇన్ టు యాక్సియల్ స్ట్రెస్ అకౌంట్లోకి తీసుకోదు. అంటే ఆ ఫార్ములా మనకి డెవలప్ చేసినప్పుడు యాక్సియల్ స్ట్రెస్ కానీ బక్లింగ్ లోడ్ కానీ మనకి కన్సిడర్ చేయలేదన్నమాట. సో పక్కన పెట్టేసింది. సో అది జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. మెయిన్ ఈ ఫార్ములా పైన కాన్సిడర్ చేయండి, π² EI/LE². P = π² EI/LE². రైట్. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లాంగ్ కాలమ్. ఓకే, సో ఏంటంటే మనకి ఫార్ములా అనేది లాంగ్ కాలమ్స్కి, బక్లింగ్ లోడ్ అనేది ఓన్లీ ఫర్ లాంగ్ కాలమ్స్కి, అంతేకాని షార్ట్ కాలమ్స్కి అయితే కాదు. తర్వాత ఏంటంటే కాలంలో షార్ట్ కాలం, లాంగ్ కాలం, ఇంటర్మీడియట్ కాలం అని మూడు రకాలు ఉన్నాయి. అసలు ఏంటి లాంగ్ కాలమ్, ఏంటి షార్ట్ కాలం అంటే, ప్యూర్గా హైట్ ఉంది కదా అని చెప్పి లాంగ్ కాలం మనం ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఆ రేషియో పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాంగ్ కాలం ఫెయిల్స్ ఓన్లీ బై బక్లింగ్. గుర్తుపెట్టుకోండి, లాంగ్ కాలం ఫెయిల్స్ ఓన్లీ బై బక్లింగ్. సో బక్లింగ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కాలం ఉంది అనుకుందాం, లైక్ ఒక వర్టికల్ మెంబర్. సో ఇది లాంగ్ కాలం అనుకుందాం. సో లాంగ్ కాలం ఎలా ఫెయిల్ అవుతుందంటే, ఇలా బక్కలు అయిపోద్ది అనమాట, ఇలా బక్కలు అయిపోద్ది. సో ఇదేమంటామంటే మనం బక్లింగ్ అంటాం. ఓకే, లాంగ్ కాలం ఎలా ఫెయిల్ అయిపోద్ది మనకి, బక్లింగ్. అదే షార్ట్ కాలం అనుకోండి, క్రషింగ్ ఫెయిల్యూర్. అంటే కంప్రెస్ అయిపోద్ది మొత్తం, అసలు పూర్తిగా పౌడర్ ఫార్మాట్లో అయిపోతున్నా, క్రష్ అయిపోద్ది అనమాట. సో ఇది క్రషింగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్. లాంగ్ కాలం ఫెయిల్స్ ఓన్లీ బై బక్లింగ్ అండ్ షార్ట్ కాలం ఫెయిల్స్ ఓన్లీ బై క్రషింగ్. ఇంటర్మీడియట్ కాలం ఇట్స్ కంబైన్డ్ ఫెయిల్యూర్ అనమాట, క్రషింగ్ ఉంటుంది, బక్లింగ్ ఉంటుంది. అయితే మనం దేని లాంగ్ కాలం అని పిలవచ్చు అండ్ దేని షార్ట్ కాలం అని పిలవచ్చు అంటే, దానికి ఒక క్రైటీరియా ఉంది. లెంత్ అండ్ బ్రెడ్త్ పైన డిపెండ్ అవుతుంది అండ్ ఆల్సో స్లెండర్నెస్ రేషియో పైన డిపెండ్ అవుతుంది అనమాట. అవి లెంత్ అండ్ బ్రెడ్త్ ఎలా ఉండాలి అవి తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు ఆస్పెక్ట్ రేషియో లెంత్ బై బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఆఫ్ కాలమ్ అంటే హైట్ ఆఫ్ కాలమ్. ఓకే, సో లెంత్ బై బ్రెడ్త్ కాలమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types. One is long column, one is intermediate column, one is short column and one is pedestal. Long column అంటే length by breadth అంటే height by width రేషియో 12 ఉంది అనుకోండి. సో దాన్ని ఏమంటాం, గ్రేటర్ దెన్ 12 అంటే దాన్ని ఏమంటాం లాంగ్ కాలమ్స్ అంటాం. అంటే బ్రెడ్త్ 1 మీటర్ ఉంటే హైట్ 10 మీటర్స్ ఉండాలి. బ్రెడ్త్ జస్ట్ ఒక 30 సెంటీమీటర్స్ ఉంటే హైట్ 360 సెంటీమీటర్స్ ఉండాలి, అంతే కదా. సో ఇలా. సో ఏంటంటే మనకి బ్రెడ్త్ ఎంత ఉంటుందో హైట్ కానీ దానికంటే 12 times ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ కాలం అంటాం. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే లెంత్ బై బ్రెడ్త్ రేషియో గ్రేటర్ దెన్ 12 ఉంటే లాంగ్ కాలం అంటాం, 6 to 12 మధ్యలో ఉంటే షార్ట్ కాలం అంటాం, లెస్ దాన్ 6 to 3 అంటే 3 to 6 ఉంటే దాన్ని ఏమంటాం అంటే షార్ట్ కాలం అంటాం,
3 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమంటామంటే పెడెస్ట్రల్ కాలం అంటాం. గ్రేటర్ దెన్ 12 అంటే లాంగ్ కాలం, 6 to 12 ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ కాలం అంటాం, 3 to 6 ఉంటే దాన్ని షార్ట్ కాలం అంటాం, లెస్ దాన్ 3 ఉంటే పెడెస్ట్రల్ కాలం అంటాం. సో మనకి లాంగ్ కాలం, షార్ట్ కాలం, మధ్యలో ఇంటర్మీడియట్ కాలం, ఇది ఇంపార్టెంట్. ఓకే, గ్రేటర్ దెన్ 12 అంటే లాంగ్ కాలం, 6 to 12 అంటే ఇంటర్మీడియట్ కాలం, లెస్ దాన్ 6 నుంచి 3 వరకు అయితే షార్ట్ కాలం. ఇది లెంత్ అండ్ బ్రెడ్త్ డిపెండ్ చేసుకొని మనం క్లాసిఫై చేసే విధానం ఏంటి, టైప్స్ ఆఫ్ కాలమ్స్. బట్ ఇంకొక విధానం కూడా ఉంది, అదేంటంటే స్లెండర్నెస్ రేషియో. బట్ వాట్ ఈస్ స్లెండర్నెస్ రేషియో? స్లెండర్నెస్ రేషియో యాజ్ ఇన్ ద పేర్లో విధంగానే రేషియో అంటే ఏంటంటే రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై moment of inertia. I think sorry radius of gyration, least radius of gyration. చూడండి, so slenderness ratio is defined as ratio of effective length to the least radius of gyration, to the least radius of gyration. దీన్ని మనం ఏమంటామంటే స్లెండర్నెస్ రేషియో అంటాం. అండ్ బేస్డ్ ఆన్ స్లెండర్నెస్ రేషియో కాలమ్స్ కూడా మనకి 3 టైప్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి షార్ట్ కాలం, సేమ్ ఇంటర్మీడియట్ కాలం అండ్ లాంగ్ కాలం. స్లెండర్నెస్ రేషియో కన్ గ్రేటర్ దెన్ 120, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడేమో 12 మనకి అదే పేరు వస్తుంది, ఇక్కడ కింద నుంచి గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే గ్రేటర్ దెన్ 120 వస్తే దాన్ని ఏమంటాం మనము లాంగ్ కాలం అంటాం, లాంగ్ కాలం అంటాం. పేరు చూడండి అదే విధంగా ఉంది కదా. ఇదేమో స్లెండర్నెస్ రేషియో, ఇదేమో L/B రేషియో, ఇదేమో లాంబ్డా స్లెండర్నెస్ రేషియో, ఇదేమో L/B రేషియో. ఇదంతా ఉండాలి గ్రేటర్ దెన్ 12 ఉండాలి. చూడండి 12, 120, 12, 120. అదే ఇంటర్మీడియట్ కాలం అనుకోండి, ఇంటర్మీడియట్ కాలం ఇది మనకి 6 to 12 ఉండాలి, 6 to 12 ఉండాలి. అదే స్లెండర్నెస్ రేషియో వచ్చేసి 32 to 120, 32 to 120 అంటే 32 కన్నా ఎక్కువ ఉండాలి, 120 కన్నా తక్కువ ఉండాలి, 120 కన్నా తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో 6 to 12 అది, ఇక్కడేమో 32 కన్నా ఎక్కువ ఉండాలి, 120 కన్నా తక్కువ ఉండాలి. 32 అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని మనం 3 గుర్తుపెట్టుకోండి. ఎందుకు, షార్ట్ కాలంకి మనకి L/B రేషియో ఎంత ఉండాలి, 3 to 6 ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ 32 ఉండాలి, లెస్ దాన్ 32 ఉండాలి, లెస్ నాట్ ఈక్వల్ టు 32 ఉండాలి. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బట్ వాట్ ఈస్ స్లెండర్నెస్ రేషియో అంటే రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, L/R, L/R. ఇది గుర్తుపెట్టుకోండి, L/R. సో రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ టు లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్, దీన్ని మనము స్లెండర్నెస్ రేషియో అంటాం. రైట్, ఓవరాల్గా ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ కాలమ్స్ అయితే వచ్చిందన్నమాట. టైప్స్ ఆఫ్ కాలమ్స్, లాంగ్ కాలమ్, ఇంటర్మీడియట్ కాలమ్, షార్ట్ కాలమ్. సో మనకి ఏంటంటే L/B రేషియో పైన డిపెండ్ అవుతుంది అండ్ ఆల్సో స్లెండర్నెస్ రేషియో పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మన స్లెండర్నెస్ రేషియో డెఫినేషన్ కూడా అయితే మనం నేర్చుకున్నాం అనమాట. రైట్, సో ఇది మనకి చూసుకున్న క్లాసిఫికేషన్. తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనము చూసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎఫెక్టివ్ లెంత్ టాపిక్ వద్దాం. ఏంటి ఎఫెక్టివ్ లెంత్ అంటే చాలా ఈజీ ఇది. ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది ఎండ్ కండిషన్. సో కాలం అనేది రెండు పక్కల ఫిక్స్ అయ్యి ఉందా, కాలం అనేది రెండు పక్కల హింజ్డ్ సపోర్ట్ ఉందా, కాలం అనేది రెండు పక్కల ఒక పక్క ఫిక్స్ ఒక పక్క హింజ్డ్ సపోర్ట్ ఉందా, కాలం ఒక పక్క ఫిక్స్డ్ ఒక పక్క ఫ్రీగా ఉందా, ఇలా టైప్స్ ఆఫ్ కండిషన్స్ ప్రకారం మనకి ఏంటంటే ఎఫెక్టివ్ లెంత్ అనేది మారుతూ వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడైతే ఇచ్చాను, బట్ దీన్ని డీటెయిల్గా నీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తున్నాను. చూడండి. రైట్, ఇప్పుడు చూడండి, రెండు పక్కల హింజ్డ్ ఉంది అంటే కాలం ఎఫెక్టివ్ లెంత్ అని తగ్గిపోదు. హింజ్డ్ అంటే జస్ట్ అలా పెట్టడం, హింజ్ సపోర్ట్ అంటే జస్ట్ అలా పెడతారనమాట. రైట్, సో అదే మనకి కాలం లెంత్ని ఆక్యుపై చేసుకోదు కాబట్టి ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుందంటే ఎల్ఏ అవుతుంది. సో చూడండి, ఇక్కడ హింజ్ ఉంటే ఎఫెక్టివ్ లెంత్ కూడా ఏమవుతుంది మనకి ఎల్ఏ అవుతుంది. అలా కాకుండా ఒక పక్క ఫిక్స్డ్ ఒక పక్క హింజ్ ఉందనుకోండి, ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుందంటే మనకి L/√2 అవుతుంది, L/√2 అవుతుంది. ఒక పక్క ఫిక్స్ ఒక పక్క హింజ్ అయితే L/√2, ఒక పక్క ఫిక్స్డ్ ఇంకో పక్క ఫిక్స్డ్, ఒక పక్క ఫిక్స్డ్ ఇంకో పక్క ఫిక్స్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆల్మోస్ట్ కాలం అనేది సపోర్ట్ దగ్గర సపోర్ట్ మార్ పనిచేస్తుంది కానీ కాలం లెంత్ అనేది తగ్గిపోద్ది అనమాట. అంటే ఏమవుతుందంటే కొంచెం దాని లోపలికి వెళ్ళిపోవాలి. ఫిక్స్ సపోర్ట్ అంటే ఏంటి, మనము ఒకదాన్ని గ్రౌండ్లో ఇప్పుడు ఒక చిన్న కట్టిని కానీ లేకపోతే ఇంకైనా రాడ్ కానీ మనం గ్రౌండ్లో పెట్టాలంటే గట్టిగా ఫిక్స్ చేయాలంటే మనం గ్రౌండ్లో కొంచెం తవ్వి నాటాలి. అప్పుడు యాక్చువల్ లెంత్ ఏమవుద్ది మనకి తగ్గిపోద్ది కదా. సో అదే విధంగా అనమాట ఇక్కడ కూడా. రైట్, నేను ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఎందుకు ఫిక్స్డ్ లెంత్లో మనకి సపోర్ట్లో తగ్గిపోద్ది అంటే ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుంది. లైక్ ఒక స్టెంప్ అనుకుందాం, ఒక స్టెంప్ ఇలా ఉంది, వికెట్. ఇది మనం గ్రౌండ్లో నాటేటప్పుడు ఏమవుద్దంటే మనకి ఈ పార్ట్ ఇది టోటల్ లెంత్ 10 సెంటీమీటర్స్ సంథింగ్ అనుకుందాం, లైక్ 20 కానీ 10 ఉంటుంది అనుకుందాం.
సో 10 అనుకున్నప్పుడు ఏమవుద్దంటే మనకి గ్రౌండ్లో నాటినప్పుడు ఏమవుద్దంటే ఆల్మోస్ట్ ఈ పార్ట్ ఏమవుద్దంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు అలా ఉంటేనే మనకు బలంగా ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది నాకు గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా ఎఫెక్టివ్ పార్ట్ ఏమవుతుంది నాకు 8 ఉంటుంది. ఇది 2 ఉంటే ఇది 8 ఉంటుంది. సో కాబట్టి మన ఫిక్స్డ్ సపోర్ట్ కాడ ఏమవుతాయంటే మనకి లెంత్ అనేది తగ్గిపోద్ది. సో అలా రెండు ఫిక్స్డ్ సపోర్ట్ అనుకోండి ఆల్మోస్ట్ హాఫ్ తగ్గిపోద్ది లెంత్. సో ఏమవుతుంది నాకు L/2. ఒక ఫిక్స్డ్ ఒక హింజ్ ఉంటే L/2, రెండు హింజే ఉంటే L. అలా కాకుండా ఒక పక్క ఫిక్స్డ్ ఇంకో పక్క కంప్లీట్గా ఫ్రీ అంటే అసలు నీకు అవసరమే లేదు, అంటే ఆ పక్క నీకు అసలు ఆ అడ్డే లేదనమాట. అంటే 2L ఏమవుతుంది నాకు 2L, ఒక పక్క ఫిక్స్డ్ ఇంకో పక్క ఫ్రీ, ఇదేమో ఫ్రీ సపోర్ట్ అనమాట. అప్పుడు ఏమవుతుంది నాకు L = 2L. సో ఈ రెండు ఈ 4 ఫార్ములాస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బోత్ ఎండ్స్ హింజ్డ్, ఎఫెక్టివ్ లెంత్ = L, ఒక ఫిక్స్డ్ ఒక హింజ్డ్, ఫిక్స్డ్ అండ్ హింజ్డ్ L/2, రెండు ఫిక్స్డ్ L/2 అండ్ ఒక ఫిక్స్డ్ ఒక ఫ్రీ 2L, ఫిక్స్డ్ ఒక ఫ్రీ 2L, రైట్. సో ఇది మనం చూసుకోవాల్సింది. అండ్ యాజ్ యూజువల్ స్లెండర్నెస్ రేషియో గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. తర్వాత షార్ట్ కాలం ఎందుకు ఫెయిల్ అవుతుందని చెప్పాను. షార్ట్ కాలం వచ్చి ఫెయిల్స్ ఓన్లీ బై క్రషింగ్ అండ్ లాంగ్ కాలం ఫెయిల్స్ బై బక్లింగ్ అనమాట. సో అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాలమ్స్ విచ్ ఫెయిల్స్ బై క్రషింగ్ ఆర్ నోన్ as షార్ట్ కాలమ్స్ అండ్ కాలమ్స్ విచ్ ఫెయిల్స్ బై బక్లింగ్ ఆర్ నోన్ as లాంగ్ కాలమ్స్. ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ కాలమ్ బక్లింగ్ లోడ్స్ ఆర్ హైయర్ దాన్ క్రషింగ్ లోడ్స్. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ కాలమ్స్ క్రషింగ్ లోడ్స్ ఆర్ హైయర్ దాన్ బక్లింగ్ లోడ్స్. తర్వాత షార్ట్ కాలమ్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ బక్లింగ్, అంతే కదా, అది ఫెయిల్ అయ్యేది దేనికి, షార్ట్ కాలమ్ క్రషింగ్లో ఫెయిల్ అవుతుంది, అంటే బక్లింగ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. వెరాస్ కమ్ టు లాంగ్ కాలమ్ వీక్ ఇన్ బక్లింగ్ స్ట్రాంగ్ ఇన్ క్రషింగ్, క్రష్ అవుతుంది అది బట్ బక్ల్ అయిపోద్ది అనమాట. యా, మనము ఒకవేళ మన దగ్గర క్రషింగ్ లోడ్ బక్లింగ్ లోడ్ రెండు ఉన్నప్పుడు మనం ఏ లోడ్ని కన్సిడర్ చేసుకోవాలంటే కాలం డిజైన్ చేసేటప్పుడు ఏ లోడ్ కాడైతే భిన్న ఫెయిల్ అయిపోతుందో అంటే తక్కువ ఏది ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలం క్రషింగ్ లోడ్ వచ్చి 10 ఉందనుకుందాం, కాలం బక్లింగ్ లోడ్ వచ్చి 20 ఉందనుకుంటే మనం 20కి డిజైన్ చేసామనుకో, సారీ మనము ఈ 20 లోడ్కి డిజైన్ చేసామనుకోండి, కానీ ఇక్కడ క్రషింగ్లో 10K ఫెయిల్ అయిపోతాం కాబట్టి మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మినిమమ్ ఆఫ్ ఏది ఉంటే అది తీసుకోవాలన్నమాట. అలౌబుల్ లోడ్ ఆన్ ఎనీ కాలమ్ ఈజ్ మినిమమ్ ఆఫ్ క్రషింగ్ అండ్ బక్లింగ్ లోడ్, రైట్. అండ్ క్రషింగ్ లోడ్ చాలా సింపుల్ కనుక్కోవడం, క్రషింగ్ లోడ్ చాలా సింపుల్ కనుక్కోవడం. ఎందుకు, మనకి స్ట్రెస్ ఫార్ములా ఉంది కదా, స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ బై ఏరియా, లోడ్ బై ఏరియా. సో డైరెక్ట్గా పడుతుంది కాబట్టి అది డైరెక్ట్ ఫార్ములా, సిగ్మా = లోడ్ బై ఏరియా. అప్పుడు లోడ్ ఏమవుతుంది నాకు సిగ్మా ఇంటూ ఏరియా, సిగ్మా ఇంటూ ఏరియా. సో ఎస్, that will give us the answer. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే √i minimum by a, √i minimum by a. ఏంటంటే ఇక్కడ లాంబ్డా స్లెండర్నెస్ రేషియో = రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై minimum radius of gyration. But what is radius of gyration అంటే radius of gyration is square root of moment of inertia by area, square root of moment of inertia, minimum moment of inertia by area, right. సో దాన్ని మనము రేడియస్ ఆఫ్ గైరేషన్ అని పిలుస్తాం. రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మినిమం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ఏరియా. చూడండి, ఎందుకంటే మనకి యూనిట్స్ టాలీ అవుతాయి, చెక్ చేసుకుందాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏమొస్తుంది నాకు mm⁴ వస్తుంది, ఏరియా అంటే mm² వస్తుంది. సో రెండు క్యాన్సిల్ చేస్తే నాకు √mm² వస్తుంది. సో ఏమొస్తుంది నాకు అల్టిమేట్గా mm వస్తుంది, రైట్. యా, దట్ విల్ గివ్ ద ఆన్సర్. యా, సో ఇది యూలర్స్ థియరీ లిమిటేషన్ ఎందుకు చెప్పుకున్నాం. మనకి ఎప్పుడు కూడా మన అవైలబుల్ స్లెండర్నెస్ రేషియో అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ స్లెండర్నెస్ రేషియో. తర్వాత యూలర్స్ లోడ్ అనేది షుడ్ బి లెస్ దాన్ క్రిటికల్ లోడ్. సో క్రిటికల్ లోడ్ కంటే కూడా మనకి యూలర్స్ లోడ్ చాలా తక్కువ ఉండాలి. ఇది క్రిటికల్ స్లెండర్నెస్ రేషియో. చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అవైలబుల్ స్లెండర్నెస్ రేషియో షుడ్ బి గ్రేటర్ దెన్ క్రిటికల్ స్లెండర్నెస్ రేషియో. ఓకే, ఇది ఇంపార్టెంట్. క్రిటికల్ స్లెండర్నెస్ రేషియో ఎంత ఉంటుందో అంతకన్నా కూడా మన దగ్గర ఉండే కాలం డిజైన్ చేసిన దానికి స్లెండర్నెస్ రేషియో ఎక్కువ ఉండాలి. ఓకే, సో తర్వాత
యా ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి మనకి యూలర్ సిరీస్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆ సిగ్మా ఈ ఏదైతే మన క్రిటికల్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తామో షుడ్ బి లెస్ దాన్ ఈల్డ్ స్ట్రెస్. సో దాని ద్వారా వచ్చిన స్ట్రెస్ అనేది షుడ్ బి లెస్ దాన్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ అనమాట. సో తర్వాత ఫెయిల్యూర్ అనేది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఇది హైపర్బోలిక్ కర్వ్ అనమాట. ఇది ఫెయిల్యూర్ కర్వ్ విధంగా ఉంటుంది మనకి. అండ్ యా సో ఇది లాంబ్డా వాల్యూ పై స్క్వేర్ ఈ బై సిగ్మా వై, పై స్క్వేర్ ఈ బై సిగ్మా వై. సో గుర్తుపెట్టుకోండి, ఇది లాంబ్డా అంటే పై స్క్వేర్ ఈ బై సిగ్మా వై. సో అది పెద్ద కష్టమేం కాదు, మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత ర్యాంకైన్స్ ఫార్ములా. సో ఏ విధంగా అయితే మనకి యూలర్స్ ఒక ఫార్ములా ఇచ్చాడో చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. యూలర్స్ ఫార్ములా పిఈ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎఫెక్టివ్ లెంత్ స్క్వేర్. సో ఎఫెక్టివ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి అండ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి మనకి లాంబ్డా స్లెండర్నెస్ రేషియో కదా. యా ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. లాంబ్డా అంటే స్లెండర్నెస్ రేషియో. సో రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై ఆర్ మినిమం, ఎఫెక్టివ్ లెంత్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్ అనమాట. అయితే ఆ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఏమవుతుందంటే నాకు ఐ మినిమం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ఏరియా. సో ఇది ఇట్లా ఒక సిరీస్ ఆఫ్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకున్నాం దేనికి, యూలర్స్ది. అదేవిధంగా ర్యాంక్ అయిన కూడా మనకి కాలంకి ఒక ఫార్ములా అయితే ఇచ్చాడు క్రిటికల్ లోడ్కి. ఏంటి ఆ ఫార్ములా అంటే 1 ర్యాంక్ అయిన లోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్రషింగ్ లోడ్ ప్లస్ 1 యూలర్ లోడ్. అంటే ర్యాంక్ అయిన ఈజ్ ఇండిపెండెంట్లీ ఒక ఫార్ములా డెవలప్ చేశారు. బట్ అది డైరెక్ట్ కూడా మనకి డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ది యూలర్స్ లోడ్. సో యూలర్స్ లోడ్ గుర్తుంటేనే మనకి ర్యాంక్ అయిన లోడ్ కూడా గుర్తుంటుంది. ఏమని చెప్పినా అంటే ర్యాంక్ అయిన లోడ్ 1 ర్యాంక్ అయిన లోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్రషింగ్ లోడ్ ప్లస్ 1 యూలర్స్ లోడ్. ఇది మనకు తెలుసు క్రషింగ్ అంటే. ఎందుకు, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ లోడ్ బై ఏరియా. అప్పుడు లోడ్ ఏమవుతుంది నాకు సిగ్మా ఇంటూ ఏరియా. సో ఇది అదనమాట ఈ బి. సో ఇంకా యూలర్స్ లోడ్ మనకు తెలుసు ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి 1/PR ఈజ్ ఈక్వల్ టు 1/PC ప్లస్ 1/PE. రైట్, ఆ విధంగా అయితే మనం ఫార్ములా అయితే డెవలప్ చేసుకోవచ్చు. అండ్ యా దిస్ ఫార్ములా ఈస్ అప్లికబుల్ టు ఎనీ కాలమ్. అండ్ ర్యాంకైన్స్ కాన్స్టెంట్ ఏమంటామంటే ఇక్కడ ఉంది కదా మనకి. సో దీన్ని ఈ పార్ట్ ఉంది కదా సిగ్మా బై పై స్క్వేర్ ఈ, సిగ్మా బై పై స్క్వేర్ ఈ. సో దాన్ని ఏమంటామంటే మనము ర్యాంకైన్స్ కాన్స్టెంట్ అంటాం. ఈ పార్ట్ని ఏమంటామంటే మనము ర్యాంకైన్స్ కాన్స్టెంట్ అంటాం. సిగ్మా బై పై స్క్వేర్ ఈ. సిగ్మా అన్న స్ట్రెస్, ఈ అన్న స్ట్రెస్ రెండు క్యాన్సిల్ అయితే మనకి పై స్క్వేర్ వస్తుంది అన్నమాట. సో ఆల్ఫా ఓకే ర్యాంకైన్స్ కాన్స్టెంట్. This formula is applicable to any column and the effect of both crushing and buckling is considered in this formula. ఇదే ఇందాక మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యూలర్స్ ఫార్ములాలో మనకి రెండు కన్సిడర్ చేయలేదు. యూలర్స్ ఫార్ములా ఇస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ బక్లింగ్ లోడ్. యూలర్ అనే అతను మనకి ఓన్లీ బక్లింగ్ లోడ్ని మాత్రమే కన్సిడర్ చేసుకున్నాడు. యూలర్ అనే అతను బక్లింగ్ లోడ్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాడు. బట్ ర్యాంక్ అయిన ఉండుకొని మనకి క్రషింగ్ ప్లస్ బక్లింగ్ రెండు చూడండి ఇదే కదా ర్యాంకైన్స్ లోడ్. సో క్రషింగ్ కన్సిడర్ చేశాడు అండ్ బక్లింగ్ని కన్సిడర్ చేశాడు అనమాట. కాబట్టి అప్లికబుల్ ఫర్ ఎనీ కాలమ్. రైట్, ఇక్కడతో మనకి ర్యాంకైన్స్ ఫార్ములా అయింది. తర్వాత యూలర్స్ ఫార్ములా అయింది. తర్వాత ఏంటంటే మనకి ఈ కెర్న్ అనే టాపిక్ ఉంది. కెర్న్ ఆర్ కోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం కాలం తీసుకుంటే లోడ్ అనేది మనం కరెక్ట్గా సెంటర్లోనే వేయలేం కదా. కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ది సెంట్రాయిడ్ పార్ట్లోనే వేయడం కష్టం కదా. రైట్, కరెక్ట్గా ఈడే పడుతుంది గ్యారంటీ లేదు. ఇక్కడన్నా పడచ్చు అలా ఒక రీజన్ తీసుకుంటే ఆ రీజన్ ఏంటంటే మనకి రాంబస్ మార్ వస్తుంది అనమాట. ఏది రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అయితే మనకి రాంబస్ మార్ వస్తుంది. ఈ పార్ట్లో ఎక్కడన్నా పడచ్చు లోడ్, ఈ పార్ట్లో మనకి లోడ్ ఎక్కడన్నా పడచ్చు. అంతేగాని ఇక్కడ పడకూడదు మనకి. ఓకే, సెంటర్ మోస్ట్లో ఎక్కడన్నా పడచ్చు. అది ఎంత రీజియన్ వరకు పడచ్చు అంటే సో ఓవరాల్గా మనకి ఇది బ్రెడ్త్ B, ఇది డెప్త్ D అయితే సో ఇది D/6 వరకు పడచ్చు, ఇక్కడ D/6 వరకు పడచ్చు, ఇక్కడ B/6 వరకు పడచ్చు, ఇక్కడ B/6 వరకు పడచ్చు. అది రెండు కలిపితే ఏమవుతుంది నాకు B/6, B/3, ఇక్కడ D/3. చూడండి మనకి ఒక లోడ్ ఒక కాలం ఇలా ఉందనుకుందాం క్రాస్ సెక్షన్. ఓకే, ఇలా ఉంటే కరెక్ట్గా మనకి మధ్యలో పడాలని గ్యారంటీ, మధ్యలో పడుతుందని గ్యారంటీ లేదు మనకి. కరెక్ట్గా లోడ్ అనేది ఎంతవరకు పడచ్చు అంటే ఆ మధ్యలో పాయింట్ మనం న్యూట్రల్ యాక్సిస్ గారు తీసుకుంటే
సో ఇక్కడ కూడా న్యూట్రల్ యాక్సిస్గా తీసుకుంటే ఒక రాంబస్ షేప్లో మనకు వస్తుంది అనమాట ఆ ఏరియా అనేది, దాన్నే మనం కోర్ అంటాం. ఎంతవరకు పడచ్చు అంటే ఇక్కడేమో b/3 పడచ్చు, ఇక్కడేమో d/6 పడచ్చు, ఇక్కడ కూడా b/6 అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ b/3 రీజియన్, ఇక్కడ d/3 రీజియన్, ఈ రీజన్ వరకు మనకు లోడ్ పడచ్చు అనమాట. సో ఇక్కడ వరకు మనకు లోడ్ పడితే ఎక్సెంట్రిసిటీ డెవలప్ కాదు, ఒకవేళ డెవలప్ అయినా కూడా నెగ్లిజిబుల్ అండ్ కంప్రెసివ్ ఫోర్స్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం కెర్న్ అని అంటాం. సో అది డిఫరెంట్ డయాగ్రామ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్కి షేప్స్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో నేనైతే మీకు ఇప్పుడు ఒక రెక్టాంగిల్ కాలమ్ కి చెప్పాను, b/3 d/3 అనేది రీజన్ చెప్పాను, b/3 d/3. సర్కిల్కి అయితే డయామీటర్ బై 4, ఎందుకంటే అంతా ఒకటేగా ఉంటుంది కాబట్టి సర్కిల్కి అయితే డయామీటర్ బై 4, అండ్ సర్కిల్ షేప్ కూడా ఏమవుతుందంటే నాకు సర్కిలే వస్తుంది. సో ఇవి కొన్ని ఫిగర్స్ అయితే మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి. సో ఎలా వచ్చింది ఆ కెర్న్ ఫార్ములా కూడా చెప్పాడు. ఇది b/6 d/6, ఓవరాల్గా అయితే b/3, ఇదైతే d/3. ఓకే, సో ఆ ఏరియా ఏమవుతుందంటే నాకు 18 కదా, సో b/6 ఇంటూ d/6 ఏమవుతుంది, నాకు bd/18 అవుతుంది కదా, అంటే ఒరిజినల్ ఏరియా బై 18 అనమాట. అదే సర్కిల్కి ఏమో నాకు 16 అవుతుంది, ఎందుకు నాకు π/4 కదా, సో d/4 ఇంటూ d/4 ఏమవుతుంది, నాకు d²/16 అవుతుంది. సో నాకు ఏం చెప్తున్నాడు, d ఉంటే d/4 కదా, సో d²/16 అవుతుంది, కాబట్టి ఏరియా అనేది 16 టైమ్స్ తగ్గుతుంది. అయితే ఇక్కడేమో స్క్వేర్ షేప్లో ఏమో ఏరియా వచ్చి నాకు 18 అవుతుంది, 18 తగ్గుతుంది, 1/18 తగ్గుతుంది, ఇక్కడేమో 1/16 అనమాట. అండ్ డిఫరెంట్ ఫిగర్స్కి ఏ విధంగా షేప్స్ వస్తాయంటే స్క్వేర్కి రెక్టాంగిల్కి అయితే రాంబస్ పక్క, స్క్వేర్కి రెక్టాంగిల్కి అయితే రాంబస్, సర్కిల్కి ఏమో సర్కిల్ వస్తుంది. అగైన్ ఐ సెక్షన్కి కూడా రాంబస్, టీ సెక్షన్కి రాంబస్కి హాలో సెక్షన్కి రాంబస్, సర్కిల్కి మాత్రం సర్కిల్. మ్యాక్సిమం రాంబస్, సర్కిల్కి మాత్రం సర్కిల్, అది హాలో అయినా కానీ మామూలు సర్కిల్ అయినా కానీ. అయితే ఇందాక నేను ర్యాంకైన్స్ ఫార్ములా చెప్పినప్పుడు ఆ ర్యాంకైన్స్ కాన్స్టెంట్ డిస్కస్ చేశాం కదా, సిగ్మా క్రషింగ్ స్ట్రెస్ బై π² ఇంటూ యంగ్స్ మాడ్యులస్ అనేది. సో దీని ఆల్ఫా అంటాం, ర్యాంకైన్స్ కాన్స్టెంట్. సో ఈ ర్యాంకైన్స్ కాన్స్టెంట్ అనేది మనకి డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఇక్కడ చూసాను, రాట్ ఐరన్కి 1/9000, మైల్ స్టీల్కి 1/7500, అండ్ క్యాస్ట్ ఐరన్కి ఏమో 1/1600, టింబర్కి ఏమో 750. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకి లాస్ట్ టైం అడిగినాడు బిట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ర్యాంకైన్స్ కాన్స్టెంట్ ఫర్ రాట్ ఐరన్? రాట్ ఐరన్కి వచ్చి 9000, క్యాస్ట్ ఐరన్కి వచ్చి 1600, అండ్ స్టీల్కి వచ్చి 7500. స్టీల్ 7, ఇక్కడ స్టీల్ అనేది ఎస్తో స్టార్ట్ అవుతుంది, 7 కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, సో రాట్ ఐరన్ 9000, రాట్ అంటే ఇంకా హైయెస్ట్ అనమాట, అది 9000, అండ్ మైల్ స్టీల్ వచ్చి 1/7500, అండ్ క్యాస్ట్ ఐరన్ 16 కదా, క్యాస్ట్ ఎస్ అనే పదం వచ్చి ఇంకా సౌండింగ్ వస్తుంది, ఇక్కడ 1600, అండ్ టింబర్ అన్నిటికన్నా తక్కువ 1/750. ఇది ర్యాంకైన్స్ కాన్స్టెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు σ² బై π²e, రైట్, σ/π²e. తర్వాత మనకి లోడ్ ప్రకారం మనకి కంప్రెషన్ టెన్షన్ ఎలా ఉంటుంది, మనకి డయాగ్రామ్ తీసుకుంటే ఏ పక్క ఎక్కువ కంప్రెషన్ ఉంటుంది. ఎక్సెంట్రిక్ లోడింగ్స్లో అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెంట్రిక్ లోడింగ్లో మనకి మొమెంట్ డెవలప్ అవుతుంది. ఎందుకు, ఈడ పడాల్సిన లోడ్ ఈడ పడింది అనుకోండి, అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది, నాకు పైకి లేస్తుంది కదా, అంటే ఏమవుతుంది, నాకు ఒక మొమెంట్ డెవలప్ అవుతుంది కదా. సో మనకి ఎక్సెంట్రిక్ లోడింగ్ అంటే సెంటర్లో కాకుండా బయట కొంచెం దూరంలో పడే లోడింగ్ ఏమంటామంటే మనం ఎక్సెంట్రిక్ లోడింగ్ అంటాం. సో దానివల్ల నాట్ ఓన్లీ స్ట్రెస్, మొమెంట్ కూడా డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ స్ట్రెస్ ఎలా ఇస్తామంటే మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు p/a ప్లస్ m/z, గుర్తుపెట్టుకోండి. మామూలుగా అయితే మనకి p/a మాత్రమే స్ట్రెస్ అంటే డైరెక్ట్గా అప్లై చేస్తే, కానీ ఇక్కడ పడాల్సిన లోడ్ ఇక్కడ యాడ్ పడింది అనుకో ఈ కేసులో, మరి అప్పుడేమవుతుంది, ఈ పక్క పైకి లేస్తుంది కదా, అప్పుడేమవుతుంది, నాకు మొమెంట్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఓవరాల్ లోడ్ ఏమవుతుంది, నాకు p/a ప్లస్ m/z. సో డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చాడు. ఒకవేళ p/a గ్రేటర్ దెన్ m/z అయితే మనకి ఈ విధంగా డయాగ్రామ్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అయితే ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ వస్తుంది, లెస్ దెన్ అయితే కిందకి వెళ్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్ అయితే చూసుకోండి ఏ విధంగా అడుగుతాడో లోడ్ అనేది. సో తర్వాత క్వశ్చన్స్ అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, గుడ్ బై.